తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనం శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో ఉన్నామండి. మనతో పాటు ఉన్నారు మాతాజీ శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రి అమ్మ, నక్షత్రాల వారు ఏ నక్షత్రం వారు విష్ణు సహస్రనామంలో ఏ శ్లోకం చదవాలో తెలియచేస్తూ ఉన్నారు. మరి అశ్విని నక్షత్రం 2వ పాదం వారు ఏ శ్లోకం పఠించాలి, ఎలా పఠించాలి, ఎన్నిసార్లు వివరించండి. ఎవ్వరు మొదలు పెట్టినా ముందు వారి యొక్క తారాబలం చూసుకోవాలి, విష్ణు ఆరాధన చేయాలి, అలాగే ధూపదీప నివేదనలు కావించి సంకల్పం చేసుకోవాలి. మేము రోజు నా యొక్క క్షేమం కోసం ఈ సహస్రనామాల్లో మొత్తం పూర్తిగా పారాయణ చేసి ఈ సహస్రనామంలో ఈ శ్లోకాన్ని నా యొక్క క్షేమం కోసం నేను రోజు ఇన్నిసార్లు పారాయణ చేస్తాను, నాకు క్షేమాన్ని యోగాన్ని ప్రసాదించు అని చెప్పి అలా సంకల్పం చేసుకుని మొదలు పెట్టారమ్మా. ఇక ఈ 2వ శ్లోకం ఏంటి అనేది నేను వివరించే ప్రయత్నం చేస్తాను. పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాంగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. ఏవైనా కూడా గుర్తుపెట్టుకోండి, లేని వాటికి దీర్ఘాలు పెట్టద్దు, ఉన్న వాటిని తీయద్దు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అందుకే 1కి 10 సార్లు ఇప్పుడు నేను చెప్పింది చక్కగా విని మీరు చదివే ప్రయత్నం చేయండి. 108 సార్లు జపము మొదలు పెట్టే ముందు ఈ శ్లోకాన్ని బాగా చక్కగా కంఠస్థం చేయండి. ముందు పూర్తిగా విష్ణు సహస్రనామం చదవాలి. చదివి ఈ శ్లోకాన్ని ప్రత్యేకంగా కంఠస్థం చేసుకుని చేయండి, తప్పులు మాత్రం చదవకండి. మళ్ళీ చదివి వినిపిస్తున్నాను. పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాంగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. ఇది 2వ శ్లోకము. అశ్విని నక్షత్రానికి 2వ పాదం వారు చదవనేటటువంటి శ్లోకం. ఇక 3వ పాదం వారు యోగో యోగ విదాన్నేత ప్రధాన పురుషేశ్వరః నారసింహ వపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః. ముఖ్యంగా విసర్గలు ఎక్కడ పలకాలి, ఎక్కడ పలకూడదు అనేది ఒక చెవు అట్లా వేసి చక్కగా విని కంఠస్థం చేయండి. ఇది అశ్విని నక్షత్రం 3వ పాదం వారు చదివేటటువంటి శ్లోకము. మళ్ళీ వినిపిస్తున్నాను. యోగో యోగ విదాన్నేత ప్రధాన పురుషేశ్వరః నారసింహ వపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమ. ఇది అశ్విని నక్షత్రం 3వ పాదం వారు చదివేటటువంటి శ్లోకం. ఇక అశ్విని నక్షత్రము 4వ పాదం వారు సర్వ శర్వ శివస్థాణు భూతాధిర్నిధిరవ్యయ సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వరః. ఇది అశ్విని నక్షత్రం 4వ పాదం వారు చదివేటటువంటి శ్లోకము. ఈ శ్లోకాలు పఠించడం వల్ల మాకేమొస్తుంది? ఆరోగ్యం లభిస్తుంది, ధనం లభిస్తుంది, కీర్తి లభిస్తుంది, సమస్తమైనటువంటి శాంతి కూడా జరుగుతుంది. పూర్తిగా చెప్పాను కదా, విష్ణు సర్వజిష్ణు, సర్వాన్ని జయించేటటువంటి ఆ విష్ణువు యొక్క స్తోత్రాన్ని మనం పఠిస్తున్నప్పుడు సర్వత్ర విజయీ లభే, విజయం ఉంటుంది. అమ్మా, మరి ఏ సమయానికి చదవాలి, ఎన్నిసార్లు? అలాగే ఇంకొక సందేహం ఏంటంటే, ముందుగా డైరెక్ట్గా మనం ఈ శ్లోకం చదివేసుకోవచ్చా, ముందుగా ఇంకేమైనా చదవాలా కూడా వివరించండి. ధ్యాన శ్లోకాలు కొన్ని ఉన్నాయి, నేను చెప్పాను. గణపతి ప్రార్థన, అలాగే వ్యాసుడి యొక్క పరంపర, వ్యాసుడిని తలుచుకోవడము, తర్వాత విష్ణు స్వరూపము, విష్ణు ధ్యానము, ఇవి చదువుకుని, ఇవన్నీ లేదు గణపతి ప్రార్థన చేసుకుని శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం.
చక్కగా గణపతి శ్లోకం, గణపతి శ్లోకము, ఈ ధ్యాన శ్లోకాన్ని మాత్రం ఖచ్చితంగా చదువుకోవాలండి. అసలు ఈ ధ్యాన శ్లోకం ఎందుకో వివరిస్తాను. ఇలాగా 4 నక్షత్రాల వాళ్ళకి శ్లోకాలు చెప్పాం కాబట్టి దాని పేరే ఏంటి? ధ్యాన శ్లోకం. ధ్యానము అంటే ధ్యానించడము, ధ్యాన శ్లోకం అంటే గబగబా చదవడం కాదు, ఆ మూర్తి ఎలా ఉన్నారు అనేది ధ్యానించాలి. శాంతాకారం భుజగశయనం, శాంతమైనటువంటి ఆకారం కలవాడు. భుజగం అంటే పాము, పాము మీద శయనించినటువంటి వాడు. పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం, మేఘము వర్ణము ఛాయ కలవాడు, శుభాలను ప్రసాదించేవాడు. ఇట్లా అంటే ఆ యొక్క విష్ణువు ఎలా ఉన్నాడు అనేది ధ్యానించేటటువంటిదే ధ్యాన శ్లోకం. చక్కగా గణపతి ప్రార్థన చేసుకుని ఈ యొక్క ధ్యాన శ్లోకాన్ని చదువుకుని 108 సార్లు మాత్రం ఒకటే చోట కూర్చుని జపం చేయాలి. తర్వాత మీరు ఆఫీస్కి వెళ్ళినా, ట్రావెలింగ్లో ఉన్నా, ఎప్పుడైనా చదువుకోవచ్చు. మొత్తం 24 గంటలు చదువుకోవచ్చు. కానీ ఖచ్చితంగా మాత్రం ఇట్లా ఈ పారాయణ అయితే ఇలా చేయాలి. సర్వమైనటువంటి శుభాల్ని కూడా ప్రసాదిస్తుంది ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం. వీటికి నైవేద్యాలు, దీపాలు ఇవేం అవసరం లేదా? ఏం అవసరం లేదమ్మా. కానీ దీపారాధన చేసుకున్నప్పుడు చేసేసుకున్నాం అనుకోండి, నివేదన కూడా జరిగిపోతుంది కదా. చక్కగా నక్షత్ర శాంతిలో నివేదన కూడా భాగం కదా. చిన్న బెల్లం ముక్క లేదా చిన్న గ్లాసుడు పాలు, ఇంత తేనె వేసి నైవేద్యం పెట్టుకోండి. అందుకే చెప్పాను 108 సార్లు కూర్చుని జపం చేస్తున్నప్పుడు చిన్న నివేదన కూడా అవసరం. ఒక పండో ఫలమో ఏదైనా సరే. తులసీ దళానికి తూగిపోయాడు ఆయన, అందుకని మనం ఏ పెద్ద పెద్ద నివేదనలు అవసరం లేదు. ఒక బెల్లం ముక్క కానీ, ఎంగిలి కాని పండు ఏదైనా ఉందంటే అది బెల్లం. ఆ బెల్లం ముక్క కానీ, పాలు క్షీరం కానీ నివేదన చేసుకోవచ్చు. ఒకటి సమర్పించేసి 108 సార్లు ప్రతిరోజు ఇంకా జీవితంలో అదొకటి అలవాటు చేసేసుకోవాలి. కానీ 41 రోజు కానీ 108 రోజులు కానీ అయిన తర్వాత కొంత అన్నశాంతి చేస్తే మాత్రం చాలా శుభ ఫలితాన్ని ఇస్తుంది. చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.